హమాస్ తీవ్రవాదులు పేరు గొప్ప ఊరు దెబ్బ. ముందేమన్నారు? దమ్ముంటే గాజాలోకి రా అన్నారు ఇజ్రాయెల్. గాజాలోకి వచ్చాక అయ్యయ్యో మా మీద దాడి చేసేస్తున్నారన్నాడు. మేము తిప్పి కొడుతున్నామని ఒక పక్కన రోజు వీడియోలు రిలీజ్ చేస్తారు, సీన్ కట్ చేస్తాయి. దక్షిణ గాజా ఖాళీ అయింది, ఉత్తర గాజా ఖాళీ అయింది, వెస్ట్ బ్యాంక్ ఖాళీ అయింది, కాన్యూనిస్ ఖాళీ అయింది. అక్కడక్కడ చిన్నపాటి ప్రతిఘటననే చూపెట్టుకుని అబ్బో మేము సాధిస్తున్నామని చెప్తున్నారు, కానీ ఏమైనా సాధ్యమైందా? దాంతో ఇప్పుడు కంగారు పుట్టింది. ఇలాగే కొనసాగితే కనుక రేపొద్దున పూర్తి పాలస్తీనా ఇజ్రాయెల్ వశమైపోతుంది. అప్పుడు హమాస్ తీవ్రవాదులకి బేస్ పోతుంది. కాబట్టి అర్జెంటుగా రష్యా దగ్గరికి వెళ్ళారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ అయ్యారు హమాస్ చీఫ్. మధ్య మార్గ పరిష్కారం అంటే శాంతియుత పరిష్కారానికి ఏదన్నా చేసి పెట్టమని అడుగుతున్నారు. అయితే ఆ మాట డైరెక్ట్గా చెప్పరు. రష్యా తోడు అడుగుతున్నామంటారు, రష్యా కూడా మౌలిక మద్దతు ఇస్తామంటుంది. కాబట్టి రష్యా యుద్ధంలోకి వస్తుందా? ఒక పక్కన ఉక్రెయిన్తో గొడవ పడుతూ ఏం లేదు. మధ్య మార్గంగా ఇజ్రాయెల్ వ్యవహారాలకు సంబంధించి ఆపడానికి ప్రయత్నిస్తుంది. కానీ వీళ్ళు అటు వెళ్ళారు కాబట్టి సచ్చిన అమెరికా యూరప్ సమాజం ఒప్పుకోదు. కాబట్టి ఈ టైంలో కూడా రాంగ్ స్టెప్ వేశారు హమాసు. పరిష్కారం అయితే లేనటువంటి చిక్కుముడి వైపుకి వెళ్ళారు.